మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మార్చ్ 29th 2025 వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నాం అంటే, సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం, ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్లో, నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 9 గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్. మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృశ్చిక రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం, కానీ నవగ్రహాల దృష్టి ఉన్న 9 గ్రహాలు కూడా కన్యా రాశి మీద ప్రభావం చూపించడం. ఇక్కడ చూస్తే మనకి రవి, శుక్ర, చంద్ర, శని, బుధ, రాహులు షష్టగ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే, గురుడు కన్యా రాశిని చూడడం 5th ఆస్పెక్ట్, కుజుడు కన్యా రాశిని చూడడం 4th ఆస్పెక్ట్తో. సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం, అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతు కనిపించట్లా, కేతువు కూడా అక్కడే ఉండటం. 9 గ్రహాలు కలిసి కన్యా రాశినే ఆస్పెక్ట్ చేయడం కానీ, ఆ కన్యా రాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ. సో ఇది చాలా రేర్ ట్రాన్సిట్. రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కూటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది. సో కాబట్టి ఒక రాశి మీదే, కన్యా రాశి మీదే ఇన్ని గ్రహాల ఆస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ యొక్క రాశులు బట్టి అది వాటి దృష్టిని బట్టి ఈ షష్టగ్రహ కూటమి జరిగే దానిలో మీన రాశి మీద 6 గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది, కన్యా రాశి మీద 9 గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది. మీనరాశి, కన్యా రాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. సో మీ రాశుల్లో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ నవగ్రహ వీక్షణ ఈ కన్యా రాశి మీద ఉండటం, సో వీరికి ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం చూస్తే కనుక, ఈ రాశి వారికి 9 గ్రహాల దృష్టి కూడా లాభస్థానం మీద ఉంది వృశ్చిక రాశి వారికి సంబంధించి. సో ఇక్కడ ఈ మార్చ్ మాసం నెమ్మదిగా నడుస్తున్న కొద్దీ కూడా పీక్స్లోకి వెళ్తున్న కొద్దీ క్రమక్రమంగా 15 తర్వాత, ఇక మార్చి 15, ఆ తర్వాత 29 ఇలా పీక్స్లోకి మార్చ్ ఎండింగ్కి వచ్చేసే కొద్దీ కూడా ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒక సడన్ ఫేమ్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి కొంత ఎక్స్ప్లోర్ అవటం అనేది మనం కొన్నిసార్లు గమనించదగిన విషయం. సడన్ ఫేమ్ ఇన్ ద సెన్స్ అంటే ఒక రికగ్నైజేషన్, ఒక గుర్తింపు, లేకపోతే కొన్ని విషయాల్లో ఏవైతే మీరు పెట్టుకున్నారో మీకు హౌస్ ఆఫ్ డిజైర్, యాక్చువల్గా కోరికలు, చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, సో అది లాంగ్ రన్గా కావచ్చు, చాలా కాలంగా వెయిట్ చేస్తుంది కావచ్చు, ఒక విషయం గురించి మీరు ఎక్కువగా పరితపించింది కావచ్చు, ఏదైనా సరే వాటి విషయాల్లో ఆ కోరికలకి సంబంధించి తప్పకుండా కొన్నిటిని మీరు డెఫినెట్గా చేసి వాటిని ఆ కోరికలకి సంబంధించి వాటిని తీర్చుకునే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఈ రాశికి మెయిన్గా ఎప్పుడైతే రవి, శని, రాహు, బుధ, శుక్ర, చంద్రులు ఇలాగా షష్టగ్రహ కూటమి మెయిన్ రాశిలో ఉండగా 5th హౌస్ రీఛార్జ్ అయ్యింది. అలాగే నవగ్రహాల దృష్టి లాభస్థానం మీద ఉంది. 5th and 11th మెయిన్ రాశి, కన్యా రెండు ఛార్జింగ్లో ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా 6 గ్రహాలు పంచమంలో, 9 గ్రహాల దృష్టి లాభంలో. సో కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ల విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, షేర్స్ విషయాల్లో కానీ, కొన్నిసార్లు ఈ ట్రేడింగ్ వీటి విషయాల్లో కానీ అనుకూలమైన ఫలితాలు మాత్రం ఈ రాశి వారికి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈజీగా షార్ట్ టర్మ్లో మనం ఎక్కువ వెల్త్ కొట్టాలి, ఈ టైంలో ఎక్కువ లాభాన్ని గడించాలి అనుకునేట్లు ఇన్వెస్ట్మెంట్ థాట్స్ కానీ, ట్రేడింగ్ థాట్స్ కానీ చేస్తే మీరు అనుకున్నది అదంత లాభం ఇవ్వకపోవచ్చు డెఫినెట్గా. ఈ విధంగా లాభాలు పోగొట్టుకునే ఆస్కారాలు కూడా ఉన్నాయి. వచ్చే లాభాన్ని కూడా
వచ్చిన లాభాన్ని కూడా పోగొట్టుకునే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే లాభస్థానం మీద ఎన్ని శుభగ్రహాలు అయితే చూస్తున్నాయో అలాగే సేమ్ అదే లాభస్థానాన్ని పాపగ్రహాలు కూడా చూస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ టైంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు డెఫినెట్గా ఏదైతే ఈ ఇన్ని గ్రహాల యొక్క దృష్టి మీకు ఇక్కడ లాభస్థానంలో ఉందో, ఇక్కడ మన అర్హత బట్టి, మీ క్రియేటివిటీ బట్టి, మీ టాలెంట్ని బట్టి ఏ విషయంలో అయితే ఇక్కడ మనకి అంటే శుభగ్రహాల దృష్టి లాభస్థానంలో ఉండటం వల్ల ఏ విషయాల్లో మీ క్రియేటివిటీ కరెక్ట్గా ఉందో, ఏ విషయాల్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ బాగా ఉందో, ఏ విషయాల్లో అయితే మీకు కరెక్ట్ ఇమాజినేషన్ ఇంటెలిజెన్స్ ఉందో ఆ విషయాల్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే, అది మనీ కావచ్చు, థాట్స్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అలాగే మీ శ్రమని కావచ్చు, దేనైనా సరే. ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఓన్లీ పెట్టడానికి, డబ్బులు పెట్టడానికి కాదు. ఏదైనా సరే మన శ్రమని పెట్టే విషయంలో కూడా అలాంటి విషయాల్లో పెడితే డెఫినెట్గా మీరు అనుకున్న గెయిన్, మీరు అనుకున్న ప్రాఫిట్ తప్పకుండా వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, దేనిలో అయినా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కానీ ఎప్పుడైతే ఇక్కడ షష్టగ్రహ కూటమి పశ్చిమ స్థానంలో జరుగుతుందో ఇది చాలా ఆలోచించుకొని, కొంతమంది అంటే వచ్చిన ఈ గెయిన్ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసి వచ్చింది పోగొట్టుకుంటారు. ఎందుకంటే లాభస్థానంలో ఒక గ్రహంగా అన్ని గ్రహాల దృష్టి ఉంది. సో ఏది మనకి సింక్ అవుద్ది, ఏది మనకి సింక్ అవ్వదు. విద్యార్థులు కూడా యాక్చువల్గా ఇది మార్చ్, ఏప్రిల్ అనగానే మనకి చాలా వరకు ఎగ్జామ్స్ టైం కాబట్టి అన్ని గ్రహాలు చక్కగా మీకు లాభస్థానాన్ని చూస్తున్నాయి. ఈ టైంలో పీక్స్లోకి వెళ్తుండగా మార్చ్ ఎండింగ్ అయితే నవగ్రహాల దృష్టి లాభస్థానం మీద ఉంది. సో కాబట్టి చక్కగా ఎడ్యుకేషన్ వైజ్ మీరు తీసుకుని చదువుకునే సబ్జెక్టులో చక్కగా మీ యొక్క క్రియేటివిటీ మీ మీద మీరు ఆధారపడి చక్కగా ఎగ్జామ్స్ రాసుకుంటే తప్పకుండా మంచి మార్కులే వస్తాయి. సో ఈ విధంగా ముఖ్యంగా సంతానానికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు లేకపోలేదు. తప్పకుండా ఈ పంచమ స్థానంలో మరి ఇన్ని గ్రహాలు, షష్టగ్రహ కూటమి ఏర్పడటం, ఇన్ని గ్రహాలు ఉండటం, సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవటం. సో ఇంకా సప్తమ స్థానం నుంచి కూడా గుడ్డి యొక్క వీక్షణ లాభస్థానంలో ఉంది ఈ రాశి వాళ్ళకి. మెయిన్గా ఏదైనా పంచమ లాభస్థానాల్లో ఈ యొక్క నవగ్రహాల యొక్క వీక్షణ కావచ్చు, ఈ యొక్క గ్రహాలు ట్రాన్సిట్లో ఉన్నాయి కాబట్టి సో మీ క్రియేటివిటీ అనేది ఫస్ట్, మీ ఇంటెలిజెన్స్ అనేది ఏది బాగా మీకు ఎక్స్పీరియన్స్డో దాని మీద మీరు కనుక శ్రద్ధ చూపిస్తే మీరు అనుకున్న దానిలో తప్పకుండా ఫలితం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, డైరెక్టర్స్ వీళ్ళకి కానీ, ప్రొడ్యూసర్స్ వీళ్ళకి కానీ, సో చాలా వరకు కూడా లాభస్థానంలో ఈ యొక్క వీటి ఆస్పెక్ట్ ఉండటం వల్ల తప్పకుండా వీళ్ళకి సమ్ రికగ్నైజేషన్ అనేది మీరు చూపించే క్రియేటివిటీలో మీ వర్క్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం శాలరీ హైక్స్ విషయంలోనూ, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా చాలా వరకు ఈ 3 నెలల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ లాభస్థానం మీద వీటి ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఉంది. కానీ 5th హౌస్ రిలేటెడ్గా సో మీ యొక్క క్రియేటివిటీలో ఒక జెన్యూనిటీ ఉండాలి. చక్కగా ఏదైతే క్రియేటివిటీలో మీరు చక్కగా ముందుకు వెళ్తున్నారో అలసత్వం వహించకుండా అదే మంచి టాలెంట్ని మీరు కనుక మీరు చేసే వృత్తిలో కొనసాగిస్తూ ఉంటే చక్కగా గుర్తింపు అదే వస్తుంది. సో మీ టాలెంట్కి తగ్గట్టే ఇంకా మంచి ఆఫర్లు కూడా ఈ టైంలో వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఈ టైంలో మీ టాలెంట్ని మిస్యూజ్ చేసినా, మీ క్రియేటివిటీని మీకు మీరుగానే వేస్ట్ ఏమ చూపించిన ఫలితం ఉండదని చెప్పి చేతులు కట్టు కూర్చున్నా ప్రాఫిట్స్ కానీ రికగ్నిషన్ కానీ ఏది రాదు. సో ఈ టైంలో డెఫినెట్గా
వృశ్చిక రాశి వాళ్ళకి ఇన్ని గ్రహాల దృష్టి లాభస్థానం మీద ఉంది కాబట్టి వేసే అడుగు తప్పకుండా మీకు కొంతవరకు బెనిఫిట్ కలిగే ఆస్కారాలు ఉంటాయి. కానీ చక్కగా కాబట్టి ప్రతి అడుగు కూడా మీ యొక్క అర్హతను చూసుకుంటూ మీరు ముందుకు వెళ్తే చాలా మంచిది. సో ఈ ఇన్ని గ్రహాలు 5th హౌస్ ట్రాన్సిట్ ఉన్నాయి కాబట్టి క్యారింగ్ ఉమెన్స్ ఎవరిని ఉంటే కొంచెం రెస్ట్గా ఉండటం చాలా మంచిది. 6 గ్రహాల కూటమి నడుస్తుంది కాబట్టి. సో ఇంకా మనం వీక్లీలో కూడా చెప్పుకుందాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఇన్ని గ్రహాలు, నవగ్రహాలు ఒకే రాశి మీద వీక్షణ అనేది చాలా రేర్గా మన ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఇది చూడటం, ఈ ట్రాన్సిట్ని కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.